ఓకే వ్యూయర్స్, ఈరోజు మనము ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకున్నాము. మామూలుగా మనం ప్రాన్స్ అనగానే అందరూ అనుకుంటారు దాన్ని చాలా నీట్గా కడగాలి, దానికి చాలా పని ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము. సో దాన్ని ఈరోజు మనం ఇంట్లో హ్యాపీగా తక్కువ పనితో టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు మీకు చేసి చూపిస్తాను. మార్కెట్లో క్లీన్ చేసి ఇస్తారు, అయినా దీంట్లో కొంత మనం చేయాల్సిన పని ఉంటుంది. అదేంటో మీకు నీట్గా చూపిస్తాను నేను. జస్ట్ అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ అది. ఇలా ఫస్ట్ ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే దీని లోపల ఇలా ఒక సన్న లైన్ లాగా ఇలా వస్తుంది. దాన్ని అలాగే ఉంచడం వల్ల కర్రీ చేదుగా అనిపిస్తుంది మనకి. సో ఇది మనం క్లీన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ గ్రేవీ మసాలా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కప్ ఆనియన్స్, 1 కప్ టమాటోస్, 1 కప్ గ్రీన్ లీవ్స్, మెథి, 4 మిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా మొత్తం తీసేసాక ఇందులో 1 స్పూన్ సాల్ట్, ఓకే, 1/2 స్పూన్ పసుపు వేసేసి ఈ ప్రాన్స్ స్మెల్ పోయి కొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం 3 పావుల నూనె పోస్తున్నాను. అంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఈ ఆయిల్ మనం దాంట్లోనే మళ్ళీ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఆయిల్, రిమైనింగ్ ఆయిల్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ప్రాన్స్ దాంట్లో పసుపు కాస్త ఉప్పు వేసి కలిపిన ఏదైతే ఉందో ఆ ప్రాన్స్ని దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే దాంట్లో ఏదైతే కొద్దిగా స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ అనేది మీకు రాదు. సో గ్రేవీ చేసుకున్నప్పుడు మీకు తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి తింటప్పుడు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇంకా దగ్గరకు వస్తుంది. దీని లోపల ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ ఒక పావు అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి, ఆల్రెడీ ఫ్రైలో చాలా ఆయిల్ యూజ్ చేసాం కదా, ఇది గ్రేవీకి కొంచెం ఆయిల్ చేస్తే చాలు. అది రెండు మిక్స్ అయినప్పుడు మనకు ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో ప్రాన్స్ నుంచి వాటర్ వస్తుంది, ఎక్సెస్ వాటర్ ఆయిల్ నుంచి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ కనిపిస్తుంది, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చూడండి, ఎక్సెస్ వాటర్ అంతా వెళ్తుంది, ఆయిల్ కనిపిస్తుంది. కొంచెం ఫ్రై అయితే ఇది రెడీ అయినట్టు మనకి. ఇప్పుడు ఇందులో టమాటో వేస్తున్నాము. కొంచెం అది అంతా ఈ టమాటో ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు, టమాటోస్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను దీనిపైన మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా వచ్చేద్దాము. టమాటోస్ మగ్గినాయి చూద్దాం మనం. ఇదంతా మగ్గిపోయింది చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకొని పేస్ట్ చేసుకుందాం.
రిమైనింగ్ మిగిలిన ఆయిల్లో మనం గ్రేవీ కోసం పోపు చేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న మిర్చి నేను తీసుకున్నాను కదా అది, దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని దీంట్లో యూజ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు తక్కువగా ఉంది ఆయిల్ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ దీంట్లోనే యాడ్ చేసుకోండి. ఇదే ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. ప్రాన్స్ ఫ్రై చేసాం కదా, ఈ ఆయిల్లో అదే ఫ్లేవర్ వస్తుంది. మనము ఆనియన్ టమాటో ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇవి వేగేలోపు వేస్తుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలుపుకోవాలి. కడిగి పెట్టుకుని నెయ్యి, మనం ఆయిల్లోనే కారం వేసుకుందాం. చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్. వెంటనే ఈ గ్రేవీ వేసేసుకోవాలి. గ్రేవీ వేసుకొని కలుపుకుందాం. వాటర్ వేసుకొని నేను 2 కప్స్ వాటర్ పోసాను. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసాను, యాడ్ చేసి పోసేసాను. ఇలా అయ్యేంత కొంచెం మీరు చూసి పోసుకోండి వాటర్. ఓకే, 2 కప్స్ అంటే 1 గ్లాస్ వేస్తాను. 1 గ్లాస్. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ప్రాన్స్ యాడ్ చేసినాక 2 మినిట్స్కి పావు టీ స్పూన్ మసాలా, గరం మసాలా, కొరియండర్ లీవ్స్, కొత్తిమీర వేసేసి మరొక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంది. మా ఫేస్బుక్ పేజ్ హెల్తీ హోమ్ ఫుడ్స్ని లైక్ చేయండి. మళ్ళీ వచ్చే వారం ఒక మంచి రెసిపీతో మేము ముందుంటాము. Until then, stay home, stay safe. Bye.